గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై రాజు కందుకూరి గారు సమర్పించిన గిరిధర్ గారు నిర్మించిన నాయకి ఈ చిత్రం పాటల ఆవిష్కరణకు విచ్చేసినందుకు నాకు మరియు ఇక్కడికి విచ్చేసిన కళా పోషకులకు అలాగే చలనచిత్ర రంగం ప్రముఖులకి అలాగే అభిమానులకు పాత్రికేయులకు ముఖ్యంగా మా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కామర్స్ ప్రొడ్యూసర్ అండ్ చైర్మన్ రామకృష్ణ గౌడ్ గారికి, డైరెక్టర్ శంకర్ గారికి, అలాగే భీమనేని శ్రీనివాస్ గారికి, అలాగే ఈ చిత్రం డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి గారి గోవర్ధన్ రెడ్డి గారికి, అలాగే ఈ చిత్రం యొక్క సంగీత దర్శకులు రఘు కుంచ గారికి, అలాగే మానవికకి, ముఖ్యంగా సుష్మా గారికి, తర్వాత ఈ కథానాయకుడు చిత్రంలో కథానాయకుడు మన గణేష్ వెంకటరామన్ గారికి, అలాగే హనుమాన్ గారికి, పాటలు పాడిన హనుమాన్ గారికి, దాని తర్వాత ఇంకెవరు పాడింది చిన్మయ్య గారికి, అలాగే చిత్రాలు చెప్తా ఇన్ని సపరేట్గా ఆవిడ గురించి మొత్తం మానవిక చెప్పాను కదా, మానవికకి చెప్పలేదా? అందరికీ హృదయపూర్వక కళాబంధాన్ని తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. వీళ్ళ ఈ నాయకి అంటే ముఖ్యంగా టైటిల్ నాయకి బాగా నచ్చింది నాకు. ఎందుకంటే ఇది ముందుగా అందరికీ నా ఈ నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇటువంటి ఈ టైటిల్ ఉన్న చిత్రం సందర్భంలో తప్పకుండా, ఎందుకంటే ముఖ్యంగా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఇది శుక్రుడు అధిపతి అని, శుక్రుడు అంటే స్త్రీగ్రహం అని, స్త్రీగ్రహం అంటే ఈ సంవత్సరం ఈ పురుషాధిక్యత ఉన్న ఈ యొక్క సమాజంలో మహిళలకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుందండి ఈ సంవత్సరం అంతా. అలాగే ఈ యొక్క నాయకి మరి టైటిల్ అంటే అదే చూపిస్తుంది ఈ యొక్క కొత్త సంవత్సరం యొక్క ప్రారంభోత్సవం ఎలా ఉందో దానికి ఒక మంచి ఉదాహరణ ఈ నాయకి టైటిల్. అలాగే చాలామంది చాలా ప్రాంతాల్లో రకరకాల పేర్లు పెట్టుకుంటారు. అదే అడుగుతున్నాను గణేష్ వెంకటరామన్ కూడా, ముందు వెంకటరామన్ గణేష్ అని రావాలి కదా అని. ఎందుకంటే తమిళనాడులో ముఖ్యంగా అక్కడ తండ్రి పేరు ముందు పెట్టుకుంటారు, తర్వాత ఇచ్చిన పేరు పలుకుతారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఊళ్ళ పేరు పెట్టుకుంటారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఇంటి పేరు, ఇప్పుడు నేను నందమూరి బాలకృష్ణ అలా. కాకపోతే ఈ యొక్క నూతన సంవత్సరంలో నాకు కూడా అనుకోకుండా ఒక మంచి సంఘటన, అనుకోకుండా ఏది యాదృచ్ఛికంగా కాకరతాళీయంగా గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం అంటే తల్లి పేరు ముందొచ్చి తర్వాత అతని పేరు వస్తుంది, గౌతమి పుత్ర శాతకర్ణి అని. ఆ సినిమా కూడా చేయడం అది నా అదృష్టంగా, ఈ సినిమా యొక్క ఈ ఆడియో క్యాసెట్ ఆవిష్కరణకు లాంచింగ్కి ఇచ్చేయడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇందాక ఎవరో డీసెంటా எங்கண்ணா நீ இங்கே இருக்கேன், நீ இருக்கலாம் எப்போவுமே இந்த மாதிரி சீனிவாஸ் மாதிரி இருக்கா. இங்கே அவர் நான் பார்த்துக்கிறேன், தள்ளி மிதிச்சு சவிட்டி கொள்ளும். நான் பிறந்த நாடு சென்னை, எனக்கு வாழ்க்கையே தந்த நாடு ఆంధ్ర తెలంగాణ నాడు. అదేమే శ్రీనివాసు ఎక్కడున్నాడు? నేనేం చెప్పాను సార్ చెప్తా. తల్లి మిదిచి చవిటి కొండ అంటే తెలుసా? అంటే తల్లి అంటే తోసి, చవిటి అంటే చెవు పిండి, మిదిచి అంటే కింద పడేసి తొక్కుతారని. తర్వాత చూసుకుంటాను ఈ సంగతి అని చెప్తున్నాను దానికి. తల్లి మిదిచి చవిటి కొళ్ళు. సరే, సో ఇలా చాలా బాగుంది. మరి నేను ముఖ్యంగా త్రిష గురించి చెప్పుకోవాలి. నేను మా
కొన్ని కొన్ని పోస్టర్స్ చూస్తుంటే అదేది మన డిక్టేటర్ సినిమాలో కుర్చీలో కూర్చున్నట్టు నన్ను నేను పాత్ర ఏదైనా పాత్ర అటువంటిది అనుకుంటా. అలాగే ఒక చేత్తో మరి ఇంకొక చేత్తో అది గొడ్డలు పట్టుకుని అది చాలా ఒక చేతిలో పుష్పగుచ్చం పట్టుకుని. సో నాకు తెలిసి త్రిష మాత్రం మొన్నటిదాకా ఏదో పిల్ల నీ కళ్ళకున్న ఘాటుకేమో సూపరే, తల్లోనూ పెట్టుకున్న మల్లెపూలు సూపరే, బత్తాయి పండు లాంటి బుగ్గలేమో సూపరే, బొట్లను తోపుకున్న చీర సూపరే అని. ఇవాళ మరి అంటే నటులు అన్న వాళ్ళు దేనికి పరిమితం గారు. నటన అనేది మంచి అవకాశాలు వచ్చినప్పుడు ఏ పాత్ర అయినా సరే అంటే వాటిలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని వాటిని వచ్చిన అవకాశం వినియోగించుకుంటే తప్పకుండా రకరకాల సరుకుల్ని మనం అంటే మేమంతా నిత్యావసర వస్తువులు ఎసెన్షియల్ ఎవ్రీడే ఎసెన్షియల్ కమాడిటీ. సో అటువంటి తరుణంలో మంచి మంచి వైవిధ్యమైన పాత్రలు చేసి అలాగే ఇందులో త్రిష పాట కూడా పాడింది. ఇంకో కోణం కూడా ఆవిష్కరించబడింది. మరి చాలా బాగుంది పాట కూడా. కానీ ముఖ్యంగా ఈ పాటలో ఇందాక వాళ్ళు డాన్స్ కూడా చేశారు. బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే దాంట్లో లిరిక్లో భాస్కర్ భట్ల గారికి నా అభినందనలు తెలియజేసుకోవాలి. ఎంతో చక్కగా అన్ని పాటలు కూడా ఆయనే వేశారు. మంచి అవకాశాన్ని చెప్తుంటా చాలామందికి. ఒక్కొక్క సినిమాలో ఒకరికే అవకాశం రావడం కూడా చాలా అరుదు. అట్లా వచ్చినప్పుడు రకరకాల పాటలు రాయడానికి కూడా మా చిత్రంలో కూడా అలా చాలా సినిమాల్లో అలా జరగడం సంభవించింది. మన ఎలక్షన్ సినిమాలో అయితేనేమి అలా ఒక ఆయనే పాటలన్నీ కూడా రాయడం, అలాగే ఇప్పుడు భాస్కర్ భట్ల గారు కూడా ఈ పాటలన్నీ రాయడం కూడా చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క చూస్తున్నాం మనం, ఈ యొక్క నిర్భయ అయితేనేమి, లేకపోతే ఆడవాళ్ళపై యాసిడ్ దాడులు అయితేనేమి, లేకపోతే కట్నం కోసం వేధింపులు అయితేనేమి, ఆడవాళ్ళ మీద ఎన్నో నేను అన్నాను. లెజెండ్ సినిమాలో నేను చెప్పడం జరిగింది. వినాశ్రీయం జననం నాస్తి వినాశ్రీయం, గమనం నాస్తి వినాశ్రీయం, సృష్టిరేవ నాస్తి అని. అంటే స్త్రీ లేనిదే జనం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే ఈ యొక్క ప్రపంచంలో జీవం లేదు, స్త్రీ లేనిదే అసలు జీవమే లేదని, సృష్టి లేదని. అంటే భగవంతుడు కూడా ఒక ఆడదాని కడుపు నుంచే పుట్టుండాలని. సో అటువంటి మాత్రమైన మంచి సందేశం ఉందనుకుంటున్నాను సినిమాలో. ఆ పాటలు అంటే మనకి ఎన్నో సందర్భాలు నేను చెప్పడం జరిగింది. పాటలు అన్నవి మరి సాగర సంఘర్షణ జ్వలిత సద్భోద్భవ మాధురి సప్తస్వరాలైన సారిగా మపదనీస ఈ యొక్క మధుర సంగీత సాహిత్య పాటలు వినడానికి మరి ఆడమగ తేడా కానీ, లేకపోతే పండిత పామరాది పట్టుబిడుపులు కానీ, లేకపోతే ధనికులు పేదలనే తారతమ్యం కానీ, లేకపోతే అభిమానులు దురభిమానులు అనే ఎటువంటి అడ్డు గోడలు కానీ ఉండమని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి అటువంటి సంగీతం, మరి సంగీతంతో కొన్ని రాగాలతో కొన్ని రోగాలు కూడా వాటిని మనం నయం చేయొచ్చు. అలాగే సృష్టికి ప్రతి సృష్టికర్త అదే మేనక సరస సంగీత మాధుర్య స్వరానికి శబ్దానికి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడే తపస్సు నుంచి ప్రపంచానుభూతికి వచ్చాడని, అలాగే శ్రీకృష్ణుని వేణు గానానికి ఆవుల మంద మేపు మాని మోకరలాయని, అలాగే ఈ నాగస్వర సంగీతానికి నేటికి కూడా మనం నాగపాములు పడగలెత్తి ఆడటం చూస్తున్నాం. అదే శిశుర్వేతి పశుర్వేతి వేది రాగ గానరసం పణి అంటారు, పణి. సో అలా ఎంతో బాగుంది ఇటువంటి మంచి సినిమా. తప్పకుండా నేను చెప్పాను ఇంతకుముందే ఈ దుర్ముఖి నామ సంవత్సరం అంటే చెప్పాను దాని ప్రాశస్త్యం. ఈ దుర్ముఖి నామ సంవత్సరంలో ఒక లేడీ ఓరియంటెడ్ టైటిల్తో పిక్చర్ రావడం, నాయకుడు వచ్చింది ఎదురు కమల్ హాసన్ గారు అనుకుంటా. ఇప్పుడు నాయకి అంటే తప్పకుండా ఆ చిత్రాన్ని కూడా దాటాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఈ చెప్పిన సందర్భంగా మన ఇది కూడా కాకతాళీయమో యాదృచ్ఛికమో నాకు జరుగుతుంది. కాకతాళీయం యాదృచ్ఛికం అని నేను భావిస్తాను. సో ఇటువంటి ఈ సినిమా ఒక మంచి సందేశాన్ని ఇచ్చి, అలాగే గౌతమ్ రాజు గారు ఇక్కడ ఎడిటర్ గారు మంచి అద్భుతమైన ఇటువంటి హేమీలందరూ అంటే ఒక శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో ఎలాగైతే ఈ అష్టదిగ్గజాలు ఉంటారో అలాగే సినిమాకి అందరూ మూల స్తంభాలు అంతా. దర్శకుడు అయితేనేమి, సంగీత దర్శకుడు అయితేనేమి, లేకపోతే లిరిసిస్ట్ అయితేనేమి, పాడిన వాళ్ళు అయితేనేమి, ఈ పెట్ట చిన్నది కోత ఘనం అని ఇవాళ మాలవిక నిరూపించింది.
ఎక్కడో చోలీకే పిచ్చిగా లెవెల్లో పాడాము పాట. సో అంత అద్భుతంగా అంటే అవకాశం వచ్చినప్పుడు నటులైతేనేమి లేకపోతే ఎవరికైతేనేమి ఒక మంచి మంచి వాళ్ళలో దాగి ఉన్న కోణాలు ఇలా ఆవిష్కరింపబడతాయి. ఈ సందర్భంగా గిరిధర్ గారికి నాకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ తలలో నాలుగు లాంటి మనిషి ఆయన. మేము ఆయన అక్కడ రంపచోడవరం కూడా వెళ్ళడం జరిగింది షూటింగ్కి, లయన్ సినిమా షూటింగ్కి. అలాగే అట్లాగే కాదు జర్నలిస్టులు, అలాగే కాకుండా ఇది మంచి వాతావరణంలో ఉన్న మన చలనచిత్ర రంగం అందరూ కూడా ఎంతోమంది వాళ్ళ ప్రతిభల్ని కేవలం జర్నలిజంలోనే కాకుండా చలనచిత్ర రంగం బాగు కోసం ఎంతో వాళ్ళ తరఫున వాళ్ళ యొక్క తపస్సును వాళ్ళు ధారపోస్తున్నారు. ఒక కోటేటి సురేష్ కానివ్వండి, లేకపోతే బి రాజు గారు కానివ్వండి, జయ కానివ్వండి, ఒక మహిళా దర్శకురాలు, అలాగే అందరూ కూడా చలనచిత్ర రంగంతో ఏదో మేము జర్నలిస్టులమే కాకుండా చలనచిత్రంలో కుటుంబ సభ్యుల్లో ఒక సభ్యులుగా ఉంటూ చలనచిత్ర బాగోగులతో పాటు చలనచిత్రానికి వాళ్ళ వంతు అందిస్తున్న సేవలకు నా హృదయపూర్వక అభినందనలు, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ చిత్రం ఘన విజయం సాధించాలని, మంచి ఒక రెండో కోణం దర్శగారి ఒక రెండో కోణం ఆవిష్కరింపబడాలని, ఇంకా భగవంతుడు ఆవిడికి ఇంకా ఆయురారోగ్యాన్ని ఐశ్వర్యాలు అందరూ కూడా ప్రేక్షకులందరూ కూడా ఆయురారోగ్యాలను ఐశ్వర్యాన్ని సుఖ సంతోషాలని భోగభాగ్యాలని కీర్తి ప్రతిష్టల్ని సిరి సంపదల్ని అలాగే ఈ నవగ్రహాల అనుగ్రహాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.